హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ ఫుడ్ తెలుగు. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పొడిని మాత్రం వేసే ఉగ్గాని అంటే చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఈ బురుగులను నానబెట్టుకోవాలి. నేనైతే ఒక 200 గ్రాముల దాకా బురుగులను తీసుకొని నీటిలో వేసుకున్నాను. ఈ బురుగులన్నిటిని బాగా ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా బురుగులన్నీ ఈవెన్గా ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా నాననివ్వాలి. ఇలా అన్నీ కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి బొరుగులన్నీ కూడా ఒకే ఈవెన్గా నానుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ బొరుగులన్నీ పొట్టిగా నీటిని అన్నిటిని మెత్తగా పిండి ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇలా బొరుగులన్నీ కూడా మెత్తగా పిండుకొని నీరు లేకుండా గిన్నెలో తీసుకున్నాం. ఇలా అన్నీ పొడిగా అయ్యేటట్టు తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కూడా చాలా అన్నింటినీ బాగా పడుతుంది. ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఒక 50 గ్రాముల దాకా పప్పులు, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఒక 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోకుండా వేసుకొని పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 4 ఎండుమిర్చి, ఆ తర్వాత పోపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ స్విమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చగా దంచుకున్న ఈ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ బాగా మగ్గి ఆయిల్ అంతా పైనకి వచ్చేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పైనకి వచ్చిన తర్వాత ఇందులోకి ఈ పక్కకు పెట్టుకున్న బొరుగులను వేసుకోవాలి. అలాగే ఈ పప్పుల పొడిని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది ఉగ్గాని. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.